హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో మొక్కలకు కావాల్సిన ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మనం తయారు చేసుకుందాం. ఇది మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది. బట్ నేనైతే చాలా సార్లు వాడాను కూడా ఇప్పటివరకు కూడా. సో మనం ఏంటంటే మొక్కలు కంపల్సరీ ఏదో వీక్లీ వన్స్ 10 డేస్కో 15 డేస్కో ఒక్కసారి కంపల్సరీ ఫెర్టిలైజర్స్ ఇచ్చి తీరాల్సిందండి. అలా ఇస్తేనే మనకు మొక్కలు ఏదైనా సరే మనకు గ్రోత్ వస్తాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వైట్ కలర్లోనే కనిపిస్తుంది. ఏంటంటే ట్రైకోడర్మా విరిడే అంటారు. ట్రైకోడర్మా విరిడే అంటే ఇది ఒక కేవలం వ్యవసాయ శాఖ వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చుకుని మొక్కలకు వాడుకుంటున్నా. పూర్తి ఆర్గానిక్ ఇదండి. ఇదంతా కూడా ఎటువంటి ఫెర్టిలైజర్, పురుగు మందు సంబంధం లేదు. ఇది చక్కగా మొక్కలకైతే పనిచేస్తుంది. సో దీన్ని ద్రవ రూపంలో తీసుకోవచ్చు, లిక్విడ్ రూపంలో తీసుకోవచ్చు, అదే మన ఈ రెండిట్లో పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు వచ్చేసి లిక్విడ్ రూపంలో తీసుకుని మొక్కలకైతే ఇస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పౌడర్ని చక్కగా నీళ్ళలో కలిపేసుకుని మనం ఒక బకెట్లో కలిపి పక్కన దానికి 1:20కి 1 లీటర్ కలుపుతున్నాను. అంటే 20 లీటర్లకు 1 లీటర్ సుమారు బకెట్ నీళ్ళలో కలిపేసి మొక్కలకైతే స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. స్ప్రే చేసుకోవచ్చు అండ్ కుండీల్లో పోసుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడి ఎందుకు వాడుతున్నారని అంటే, నేను ఫస్ట్ నాకు వ్యవసాయ శాఖ వాళ్ళు తెలిసిన వాళ్ళైతే మీరు వాడి చూడండి మంచిగా పనిచేస్తా అని చెప్పారు. సో నాకు అనిపించింది, సరే చూద్దాము. మనం ఏంటంటే ఎక్కువగా మజ్జిగ, పుల్లటి మజ్జిగ, అట్లాంటి రకరకాలుగా బీట్రూట్ అట్లాంటి ఏదో వాడుతూ వెళ్తున్నాం అప్పుడప్పుడు. సో ఇతడు మళ్ళీ ఒకసారి చూద్దాం అని చెప్పేసి, ఇది ఏ మొక్కని ఇచ్చుకోవచ్చు అని, ఏ మొక్కని ఇచ్చుకోవచ్చు అన్నారు. అందుకని ట్రైకోడర్మా విరిడి తీసుకొచ్చి, అది వైట్ కలర్లో ఉంటుంది, పౌడర్ రూపంలో ఉంటుంది. దాన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. అది ఇంకో వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది. ఒకటి వచ్చేసి ఇప్పుడు లిక్విడ్ రూపంలో నేనైతే మొక్కలకి ఇస్తున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి మనకు పేడ ఎరువు ఉంటుంది కదా, పేడ ఎరువులో పైన చెల్లేసేసి వాటర్ కలిపేసి పైన గోనెపట్టాలు కప్పేస్తే అది చక్కగా మనకు 1 వీక్ 10 డేస్కి బూజు పట్టేసినట్టు తెల్లగా వస్తుంది. అంటే మనకి మ్యాగ్నెట్ అవుతుంది అది. అప్పుడు దాన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. సో అది కూడా వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో, అప్కమింగ్ వీడియో అదొకటి పెడతాను నేను, అది ఎలా చేశాను అన్నది. సో ఇప్పుడైతే లిక్విడ్ వీడియో చూపిస్తాను. లిక్విడ్ వచ్చేసి మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు కదండి. ఇక్కడ ఎట్లా నేనైతే ఇక్కడ చామంతులు, మన కుండీల్లో రకరకాలు చాలా ఉన్నాయి. ఇక్కడ రకాల చామంతులు ఏంటి, ఆకుకూరలు, కూరగాయలు అట్లా రకరకాల మన దగ్గర చాలా ఉన్నాయి. అన్ని మొక్కలకైతే ఇచ్చాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను 1 మంత్ బ్యాక్ చేశాను. ఎందుకంటే అప్పటి నుంచి నేను వీడియోస్ పెడతాను, నాకు కుదరక ఎడిటింగ్ చేయడం అవ్వక నేను చాలా వరకు ఆపేశాను. సో ఈరోజు ఎందుకు వీడియో పెడుతున్నానంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో చేసినప్పటికీ నాకు మామూలుగా పేడరు అలాంటివి ఇచ్చుకుంటూ వచ్చాను. ఈ వాటర్ ఇస్తే వల్ల లాభం ఏంటని అనుకుంటే, నేను ఇది వాటర్ ఇచ్చిన 1 వీక్ తర్వాత చూసుకుంటే గ్రోత్ బాగుందండి. ఎందుకంటే మనకున్న పూలు కానీ, మన కాయలు కానీ, టొమాటోస్ అలాంటివి కూడా బాగా వచ్చినాయి. అవన్నీ కూడా మంచి సైజులో మంచి కలర్లో వచ్చినాయి. నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, మనం ఇచ్చిన ఈ ట్రైకోడర్మా విరిడి అనేది చాలా మొక్కలు బాగా పనిచేసింది. ఎందుకంటే ఇది ఎటువంటి ఫంగస్ ఇన్ఫెక్షన్ లేనంటే, నాకు చెప్పింది వాళ్ళు ఏంటంటే, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. ఇది కేవలం మనం టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలకి కేవలం దాన్ని ఏమంటారంటే, ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకోవాలి కావాల్సిన వాళ్ళకి ఇది ట్రైకోడర్మా విరిడి తయారు చేస్తాం కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు, దీన్ని పురుగు మందు కాదని చెప్పారు. కాబట్టి మేమేంటంటే దాన్ని ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాం. నిజంగానే ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. ఎందుకంటే దాన్ని మనం పౌడర్ యూజ్ చేసిన తర్వాత ఒక వారం రోజుల్లో మనకు ఆ రిజల్ట్ అయితే తెలుస్తుంది. 1 వీక్లో మనకు రిజల్ట్ తెలుస్తుంది. మొక్కల గ్రోత్ బాగుంది. తర్వాత ఆ పూత, పింద, పూలు, ఫ్లవరింగ్ అంతా. ఇప్పుడు చూసారు కారబంతి. ఈ కారబంతి నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూస్తుంటాను ఎక్కడైనా సరే. ఇప్పటివరకు మన కారబంతి అంతా అయిపోయింది, ఎక్కడ కనిపించట్లేదు. చూసారు కారబంతి కూడా ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందంటే అంత బాగా ఫ్లవరింగ్ వచ్చింది. బట్ వేసవికాలం కాబట్టి కొంత గ్రోత్ తగ్గుతుంది. దానికి నేను వేరే సపరేట్గా ఇంకో వీడియో చేస్తానన్నది, ఎలా మొక్కలను కాపాడుకోవాలనేది, షేడ్ నెట్ వేసుకుని అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. అది మనకు ప్రతి సమ్మర్లో వచ్చే ప్రాబ్లమే. మనం ఎంత మొక్కలకు ఎది ఇచ్చినా సరే ఆ మొక్కల గ్రోత్ అయితే పెరగవు. సో దానికి కంపల్సరీ మనం ఏదో ఒక రెమెడీ చూసుకోవాల్సిందే. ఈ వేసవికాలం వస్తుంది కాబట్టి మొక్కలు అంత బాగా రావు. సో ఇక్కడ చూసారు మీరు కారబంతి అనేది, నేను ఎప్పుడూ లాస్ట్ టైం ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూశాను. మళ్ళీ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ ఈ ట్రైకోడర్మా విరిడి ఇచ్చిన తర్వాత నాకైతే మొక్కల్లో కొంచెం గ్రోత్ అయితే బాగా అనిపించింది. ఎందుకంటే వచ్చింది ఫ్రెష్గా ఉంచెట్టు, చాలా హెల్దీగా వచ్చింది. మనకి గ్రీనిష్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే మొక్కలంతా హ్యాపీగా ఉంటాయి. అట్లా ఇక్కడ కూడా చూడండి, ఈ మొక్క అంతా కూడా నేను ఇంకా నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇదంతా నేను పెట్టింది చాలా ఉసిరి చెట్టు అండి, ఎండిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో అది ఇచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ టమాటోస్ అన్నీ కూడా మనం కుండీల్లో పెట్టుకుంటాం కదా, చాలా వరకు మన దగ్గర కుండీలే ఉంటాయి. 100% మన కుండీ నేల యూజ్ చేయము. ఎందుకంటే మనం ఏ లిక్విడ్ ఇచ్చినా, ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా మనకి ఆ కుండీల వరకు సరిపోతుంది. మొక్కలు వస్తాయని గ్రోత్ ఉద్దేశంతో నేను చాలా వరకు కుండీలో పెంచుకుంటూ వెళ్తాను. ఇక్కడ కూడా అదే చేస్తాను నేను ఇక్కడ. సో ఇదంతా వర్టికల్ పందిర్లు వేసామండి. ఇక్కడ వర్టికల్ పందిర్లకు వచ్చేసి బీరకాయల ప్యాకెట్ చక్కగా పందిరి బేర్ అంటారు కదా, దాన్ని మంచిగా అయితే వస్తుంది. సో వర్టికల్ పందిరి ఎప్పుడు కూడా మనకి స్పేస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. మనకు ఏదైనా సరే తక్కువ ప్లేస్లో మనం ఎక్కువ పండించుకోవచ్చు. వర్టికల్ పందిరి అంటే ఏం లేదండి, నిలబెట్టి ఏదైనా కర్రలు కట్టేసి నిలబెట్టి పందిరేయడం అంతే. అడ్డ పందిరి బదులు నిలువు పందిరి వేస్తాం అంతే. ఆ నిలువు పందిరికి మనం ఇలాంటి కూరగాయలు,
క్రేపర్ సైడు పాకించుకోవడమే. నేనైతే అదే చేశాను. సో మనకి అక్కడ బీరకాయలు పెట్టాం 3 మొక్కలు 3 చోట్ల. అది క్రీపర్ పాకి మనకి కాయలు వస్తున్నాయి అక్కడైతే. సో ఇక్కడ చూసారు గుత్తులు టమాటాలు అన్నది. ఇది నెక్స్ట్ వీడియో మీకు టమాటోస్ వీడియోస్ పెడతా ఇంకోటి నేను, ఎందుకంటే 1 వీక్ తర్వాత తీసిన వీడియో కూడా ఇంకోటి ఉంది. వరుసగా 10-15 వీడియోస్ తీసి పెట్టుకున్నా కానీ నేను అప్లోడింగ్ చేయడానికి నాకు టైం చాలక నేను ఏది కూడా ఎడిటింగ్ చేయలేదండి. 1 బై 1 ఒక వీడియో పెట్టుకుంటూ వస్తా. అప్పుడు నేను పెట్టిన చాలా చిన్న కవర్లో, ఆ చిన్న కవర్లో కూడా కాయలు అయితే విపరీతంగా వచ్చినాయి టమాటాస్. ఎందుకంటే జనరల్గా మన నేలలో అయితే వస్తాయి, దానికి ఎటువంటి మనం ఇవ్వకపోయినా. కానీ ఏంటంటే ఇక్కడ నేల కాకపోయినా మన కుండీల్లో పెట్టినా సరే కుండీల్లో కూడా అంత బాగా వచ్చినాయండి. సో అక్కడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం పెంచుకునేది కూడా పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకుంటూ వెళ్తాం. ఆర్గానిక్ పద్ధతిలో మనకి ఎంత గ్రోత్ రావడం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, పురుగు మందులు ఏం వాడుకోకుండా. నేను 100% నా గార్డెన్లో సాధ్యమైనంత వరకు హెల్తీగా మామూలు న్యాచురల్గా పెంచుకొని ట్రై చేస్తానండి. కిచెన్ పచ్చి కూరగాయలు తొక్కే వాడేస్తానండి చాలా వరకు. అందరూ అంటారు చచ్చిపోతుంది అంటారు, నాకేం అవ్వదండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి టమాటాలు ఎంత బాగుందో. పందిరేసాను చక్క టమాటాలకి, ఈ బారు నుంచి ఆ బారుకి. దానివల్ల పందిరి మీద వచ్చిన చెట్లన్నీ కూడా ఎరగబడి కాస్తున్నాయి. సో అందరూ ఏమంటారంటే కిచెన్ వేస్ట్ వేస్తే చెట్లు చచ్చిపోతాయి వేడికి అంటారు. చచ్చిపోవండి, ఎందుకంటే కిచెన్ వేస్ట్ వేయడం చెట్టు మొదట్లో వేయకుండా కొంచెం పక్కన వేసుకోండి దూరంగా. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి వాటర్ వస్తుంది, కిచెన్ వేస్ట్లోంచి వాటర్ వచ్చి ఆ చెట్టుకి ఎప్పుడు తడిసి తేమ ఉంటుంది కదా, వేరుకు చచ్చిపోయి ఆ మొక్కను చంపేస్తుంది. అందువల్ల మనం ఏంటంటే చెట్టు మొదల్లో కాకుండా అంచెమ్మడి కొంచెం మట్టి తీసి దాంట్లో కిచెన్ వేస్ట్ కప్పేసేస్తే మనకి వాటర్ దాంట్లో కనెక్షన్ వచ్చి దాంట్లో ఏమవుతుంది, కుళ్ళిపోయి మొక్కల్లో కలిసిపోతుంది. ఆ మట్టిలో కలిసిపోయి కూరగాయల తుక్కు అంతా కూడా కుళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకుని వేసుకోవచ్చండి కిచెన్ వేస్ట్ చక్కగా. ఇక్కడ చూసారండి పూలు ఒక 7-8 కలర్స్ అయితే పెట్టాము. కోతులు పాడు చేసిన తర్వాత తీసుకు లోపల పెట్టిన తర్వాత ఇది ఒక సెపరేట్ వీడియో చేద్దామని తీసానండి వీడియో. బట్ అది ఎలా డిలీట్ అయిపోయింది. నేను ఒక 10 నిమిషాలు వీడియో తీసేది దీనంతా కూడా. చిలకపక్క పూలు అంటారు కదా దీన్ని. సో మన దగ్గర 6 కలర్స్ 7 కలర్స్ ఉన్నాయి. దీని గింజలు కూడా తీసి పెట్టాను, నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు, పనికొస్తాయని. సో చాలా గింజలు తీసాం. ఆ గింజలన్నీ కూడా నేను పక్కన స్టోర్ చేసి పెట్టాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాడతాం కదని. సో 6 కలర్స్ 7 కలర్స్ ఉన్నాయండి మన దగ్గర. చాలా పింక్, రెడ్, వైలెట్ అండ్ బ్లూ, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఇట్లా ఇవన్నీ కూడా. ఇవన్నీ సీజన్కి వచ్చేయండి, మనకి సీజనల్లీ వస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు రావు. సో ఆ సీజనల్లీ మనం వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా పెట్టుకుంటే మనకు మంచి ఇది ఉంటుంది. సో ఇక్కడ ఇట్లా అన్నిటికి కూడా ఈరోజు ట్రైకోడర్మా అయితే ఇచ్చానండి. చూద్దాం నెక్స్ట్ టైంకి ఎలా గ్రోత్ అవుతుందని నాకు తెలియదు. నాకైతే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే వారం తర్వాత నేను మొక్కలు చూస్తే వారం ఏంటి 2-3 డేస్ తర్వాత నాకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నాయి మొక్కలు, కాయలు ఉన్న సైజులు పెరిగినాయి, కొత్త ఇగుర్లు వచ్చినాయి, పూత పిందెలు బాగున్నాయి అండ్ ఫ్లవరింగ్ పూలు కూడా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ చెట్టుకి కనిపిస్తుంది కండి కాయలు, ఈ కాయలే గింజలు అవుతాయి మనకి. ఈ చెట్టు అంతా కాయలు ఉన్నాయి కదా, ఆ కాయలంతా కూడా మనం పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ టైం గింజలు వస్తాయి అన్నమాట. ప్రతి చెట్టుకి కాయలు ఫుల్గా వస్తాయి. అది ఒక్కసారి ఎండిందా పగిలిపోతుందండి. ఆ పగల ముందే మనం తీసి పెట్టుకోవాలి. పగిలిందంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి కింద పడిపోతే మన చేతికి కూడా రావు అవి. సో కాయ ఎండక ముందే కొంచెం పచ్చుకున్నప్పుడే మనం దాన్ని తీసి పక్క పెట్టుకుంటే ఇలా టచ్ చేసిన బుడంకాయ దామును పగిలిపోతుంది అది. కాబట్టి మీరు దాన్ని ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కొంచెం పచ్చుకున్నగా తీసి పక్కన పెట్టుకుంటే మీకు చక్కగా అది యూజ్ అవుతుంది నెక్స్ట్ టైంకి. మనం వదిలేసామంటే మాత్రం ఒక గింజ కూడా మనం తీయలేం. నీళ్ళు పడితే తగిలితే మాత్రం ఓపెన్ అయిపోతాయి అవి. అందుకే నీళ్ళు పట్టకముందు దాన్ని తీసి పెట్టుకోవాలి పక్కన. సో ఇట్లా ఈ కలర్స్ అన్నీ ఈ సీజన్లో వచ్చేవన్నీ కూడా నేను ఎక్కువ వాడుతూ ఉంటానండి. ప్రతిదీ కూడా ఈ బ్లాక్ కవర్లో, నల్ల కవర్లో, చిన్న కుండీల్లో అట్లాంటి నేను పెంచుకుంటూ వెళ్తాను. సో నాకు ఇష్టం కూడా మొక్కలు పెంచుకోవడం అంటే హెల్తీగా. ఈ చామంతులు అయితే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడండి. అది ఎంత బాగా అయితే చామంతి వచ్చిందో అంత బాగా వచ్చింది. సో ఇదంతా లాస్ట్కి వచ్చిందండి. అయిపోయిన తర్వాత ఫైనల్గా కట్ చేస్తే కూడా మళ్ళీ ఎగురులు వచ్చి మళ్ళీ లైట్గా మొగ్గలు వస్తున్నాయి. సో చివరికి వచ్చేపాటికి బలం తగ్గిపోయి కోతులన్నీ డొల్లిచ్చేసినాడు కుండీలు. ఆ డొల్లిచ్చినప్పుడు ఏమైందంటే కొంచెం చాలా వరకు డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ మొక్కలు కోలుకోవడానికి టైం పట్టింది, వడబడిపోయినాయి అన్నీ కూడా. సో మళ్ళీ లోపల తీసుకొచ్చి పెట్టే సెట్ అయిందండి, ఒక వారం దాకా సెట్ అయ్యింది, మళ్ళీ పూలు అయితే వచ్చినాయి. సో అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తానండి మీకు. ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది చామంతులు అనేవి ఎలా పెంచాం మనం అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీలైతే మీకు ఎక్కడ తెలిసిన వాళ్ళు వ్యవసాయ శాఖలు ఎవరైనా ఉంటే ఈ ట్రైకోడర్మా విరిడి అనేది తెచ్చుకొని చక్కగా వాడుకోవచ్చు. ఎందుకంటే నేను వాడుతున్నాను, చాలా బాగుంది. సేమ్ మనం ఏంటంటే లిక్విడ్ రూపంలో వాడుకోవచ్చు అండ్ మనం పేడ ఎరువులో కలిపేసుకుని వాడుకోవచ్చు. ఏ పద్ధతిలో వాడినా మనకు అదే చక్కగా పనిచేస్తుంది. ఈ వీడియోలో ఇప్పుడు లిక్విడ్ చూపించగాను మీకు నేను. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తారంటే మీకు కంపల్సరీ నేను అది కూడా వీడియో చేశాను. పేడలో ఎలా జల్లుతారు, ఎలా పొలవి పెడతారు, ఎలా దాన్ని మొక్కలకి ఇస్తారన్న వీడియో ఒకటి చేశాను. సో నెక్స్ట్ కూడా నేను ఒక 2-3 రోజుల్లో మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఏదైనా సరే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.